లాస్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తా అన్నాను కదా. ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళల్లో ఒక 2 నెంబర్స్ గెస్ట్ చేస్తారు. లక్ష్మి హోమ్ మేడ్ కేక్స్ అని నుంచి ఆ సిస్టర్, ఇంకొక సిస్టర్ అయితే టైమింగ్స్తో సహా చెప్పేశారు. ఆ టైంలో ద్వారకా వెళ్ళే ట్రైన్ ఉంటుంది అని చెప్పేసి. కానీ వైజాగ్ నుంచి డైరెక్ట్గా ద్వారకాకి కాకుండా మధ్యలో ఒక ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట, బస్ కానీ ట్రైన్ కానీ. వైజాగ్ నుంచి థర్స్డే ట్రైన్ ఎక్కాము. ఇక్కడికి వచ్చేటప్పటికి సాటర్డే ఈవినింగ్ 3 అయితే అయిపోయింది. ఇది ద్వారకా రైల్వే స్టేషన్. అక్కడైతే మనం ఏ ప్లేసులకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలా ఉంటది. నాకైతే కృష్ణుడు అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ద్వారకా వెళ్ళాలి ఒకసారైనా అని చెప్పేసి. ఇప్పుడు అయిందనమాట. ట్రైన్ లో ఆ రోజు మార్నింగ్ ఫుడ్ ఏం తినలేదు, ఇక్కడికి వచ్చాక తింటున్నాము. 3:30 ఇలా అయ్యింది. రైల్వే స్టేషన్ లోనే ఫుడ్ ఉంటది, పర్లేదు, ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది. మన ఫుడ్ కి వీళ్ళ ఫుడ్ కి కాస్త తేడా అయితే ఉంటది. కర్రీస్, రైస్ తక్కువ తింటారనమాట వీళ్ళు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఆటో కోసం చూస్తున్నాము. దిగగానే అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళే మనకి హోటల్ వరకు తీసుకొని వెళ్తారు. కానీ ఆటో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. మనల్ని మాటల్లో పెట్టేసి ఇంకా ఏదేదో చెప్తారు. రైల్వే స్టేషన్ కి టెంపుల్ కి ఎంత దూరం ఉండదు, 2 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో ద్వారకా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చింది సాటర్డే కాబట్టి సాటర్డే సండే ఎక్కువ పబ్లిక్ ఉంటారట. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ వెతుకుతున్నాము. ఏ హోటల్ కూడా ఖాళీ లేదు, చాలా పబ్లిక్ వచ్చారు ఆ రోజు. నార్మల్ డేస్ లో ఇక్కడికి వచ్చి మనం హోటల్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే సాటర్డే సండే అలాంటప్పుడు ప్లాన్ చేసేటప్పుడు ముందే బుక్ చేసుకుంటే మంచిది. మాకు అలానే అయ్యింది. అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ఏ హోటల్ కూడా దొరకలేదు. ఇంకా ఫైనల్ గా 5-6 హోటల్స్ చూసిన తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపారు. అక్కడ ఒక రూమ్ అయితే ఖాళీగా ఉంది. కాకపోతే హోటల్ అయితే అస్సలు ఏం బాగాలేదు. లోపల అసలు రూమ్ అయితే అస్సలు ఏం బాగాలేదు. వాళ్ళకి చెప్పినా పట్టించుకోవట్లేదు. 2100 రూపీస్ ఇలా తీసుకున్నారు ఆ రోజుకి. ఇంకా తప్పదు, సాటర్డే ఈవినింగ్ హారతికి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. ఇంకా నేనైతే ఆ ట్రైన్ లోని 2 days ఇంకా అసలు నిద్ర పట్టలేదు. అందుకే అలా నీరసంగా అయిపోయాను. రాగానే కాస్త ఫ్రెష్ అయిపోయి వెంటనే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నైట్ 7:30కి సంధ్యాహారతి అయితే అవుతుంది. ఆ టైంకి అయితే వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా ఒకవేళ ద్వారకా వస్తే పూజ టైమింగ్స్ పైన ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఆఫ్టర్నూన్ 1కి క్లోజ్ చేసేస్తారు టెంపుల్, మళ్ళీ 5కి ఓపెన్ చేస్తారు. సో ఇప్పటి నుంచి మన వీడియోస్ లోని ఇవే వీడియోస్ వస్తాయి అన్నమాట, ద్వారకా వీడియోస్. అలాగే ఇక్కడ నుంచి సోమనాథ్ కూడా వెళ్తాము. సో మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళగానే లోపల కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. అవేంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.